ఎంత నెగిటివ్ చేస్తే అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అలాంటివి జరుగుతాయి. అందుకే అలాంటి సిచ్యువేషన్ రావద్దు నాది అని చెప్పేసి నేను లైవ్కి వెళ్తా, ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటా. స్టేజ్ మీద నేను తెలంగాణ ప్రజల ముందు నేను స్టేజ్ మీద అంత పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను అడుక్కోవడానికి రీజన్ ఏంటంటే ఐఎమ్ ఇన్ డేంజర్ సిచ్యువేషన్ అని చెప్పేసి నేను చెప్పుకుంటున్నాను. నేను నా బాధ అలాంటి థాట్స్ వచ్చినప్పుడు లేదు ధైర్యంగా ముందుకెళ్తున్నా. 13 సంవత్సరాల కష్టం నాది, ఇప్పటికి 14 సంవత్సరాలు అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి. సో డెఫినెట్లీ నాకంటూ ఒక పెయిన్ ఉంటుంది. నేను ప్రొడ్యూసర్ అయిన తర్వాత నేను ఇట్లా బిహేవ్ చేయలేదు. నేను ప్రొడ్యూసర్ కాకముందు కూడా నేను మిస్టర్ ప్రెగ్నెంట్కి ఎంత కష్టపడ్డానో నీకు కూడా తెలుసు. రాత్రి 2:30కి 3కి నేను ఇంటికి వెళ్ళేటోడిని, మళ్ళీ పొద్దున్నే లేచి వెళ్ళేటోడిని. నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. పబ్లిసిటీ అన్నప్పుడు నేను ముందుంటా, నేను ప్రతి దానికి ముందుంటా. ఈరోజు హరిత గారు అండ్ అభి గారు, ఆ డైరెక్టర్, లక్కీ లక్ష్మణ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, ఈ రోజు కూడా నా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి నా గురించి అంతలా మాట్లాడుతున్నారంటే కేవలం కారణం నా కష్టం వాళ్ళకి తెలుసు. ప్రతి ప్రొడ్యూసర్కి నేను అండగా ఉంటా. ప్రతి ప్రొడ్యూసర్కి నేను యూనో వెనకాల లైక్ ఉన్నా చలో వెళ్దాం అని చెప్పేసి ఇది చేస్తూ ఉంటా. అలాంటి నాకు ప్రొడ్యూసర్స్ అని గొడవ అయినప్పుడల్లా ఎందుకు అవుతుంది అంటే కంటెంట్ క్వాలిటీ కోసం అయితే తప్ప నాకేం పర్సనల్ గ్రడ్జ్ కాదు. అది కానీ పబ్లిసిటీ మీద అంత కేర్ తీసుకున్న సోహెల్ కాంటెంట్ మీద ఎందుకు కేర్ తీసుకోలేకపోతున్నాడు? ప్రీవియస్ సినిమాలు తీసుకున్న మిస్టర్ ప్రెగ్నెంట్ కంటెంట్ ఉన్న మిస్టర్ ప్రెగ్నెంట్ కంటెంట్ ఉంది, మరి ఏమైంది చెప్పు. ఆ ఒక్క సినిమానే కదా. సరే దానికంటే బిఫోర్ వదిలే ధనుష్. సరే మిస్టర్ ప్రెగ్నెంట్ మంచి సినిమానేగా, నువ్వు కూడా చూసి బాగుందబ్బా అని అన్నావు. లాస్ట్ సెకండ్ హాఫ్ బాగుంది, నాకు సెకండ్ హాఫ్ కనెక్ట్ అయినా, నేను ఫస్ట్ హాఫ్ కొంచెం ఓకే నాకు అంత అనిపించలేదు అన్నావు. తర్వాత సెకండ్ హాఫ్ బాగుంది నాకు నచ్చింది అని అన్నావు. సరే ఏమైంది? అట్లీస్ట్ నాకు లైక్ కనీసం ఒక 7-8 కోట్ల 5-6 కోట్ల యాక్టర్గా మంచి అప్రిసియేషన్ వచ్చింది కాలేదా? అప్రిసియేషన్ వచ్చిందబ్బా. అట్లీస్ట్ ప్రొడ్యూసర్ సేవ్ అవ్వాలి కదా. ప్రొడ్యూసర్ కూడా సేఫ్ అవ్వలేదు ఆ సినిమాకి. తర్వాత అదే చెప్తున్నా, అదే ప్రొడ్యూసర్ సేఫ్ అయిండు. కానీ నేను అనేది అదే సినిమా వేరే ఇంకొంచెం లైక్ పెద్ద ప్రొడ్యూసర్ దగ్గర ఉండేది ఉంటే ఆ సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళేటోళ్ళు. ఇంకా ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. మనం అనుకున్నంత ఈజీ కాదు ఈ ఫీల్డ్లో. సినిమా ముందుకు తీసుకెళ్ళి దాన్ని హిట్ చేయాలి, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే చిన్న విషయం కాదు. మరి ఇవన్నీ ప్రీవియస్గా సినిమాల్లో ఎక్స్పీరియన్స్ ఉండి చూసి ప్రొడ్యూసర్ పని బాధలు చూసి ఇవన్నీ చూసిన తర్వాత కూడా బూట్ కట్ బాలరాజు సినిమా సొంత డబ్బులు పెట్టేసేయాలి, ఉన్న డబ్బులన్నీ ఇంట్లో రిటైర్మెంట్ పైసలు కూడా తీసుకొచ్చి పెట్టేయాలి అని ఏడికి సంపాదించిన నేను పైసలు ఈ ఫీల్డ్లోనే కదా. బట్ రిటైర్మెంట్ మనీ నీవి కాదు కదా బ్రో. ఏది? మీ ఫాదర్కి రిటైర్మెంట్ మనీ ఏదో పెట్టాయని చెప్పావు కదా, అవి నీవి కాదు కదా. మరి మా డాడీని వెళ్ళి అడిగినా, పర్మిషన్ అడిగినా. మా డాడీ ఒకటే అన్నాడు, ఏం కాదురా నీకు, ఒకవేళ నువ్వు లేదు ఈ సినిమాతో నిలబడతావని నీకు కాన్ఫిడెంట్ ఉంటే డెఫినెట్లీ పెట్టేసి ఏం కాదు. ఒకవేళ పోయినా కూడా మళ్ళీ 0 నుంచి మొదలు పెడదాం.